గుంటూరు నుంచి శ్రీ సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ చైతన్య గంట గారు మనతో ఇంటర్వ్యూలో జాయిన్ అవుతున్నారు. మోర్ దాన్ 8,000+ సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన డాక్టర్ తో ఇవాళ మన ప్రోగ్రామ్ ని ఇంకాస్త డీప్ గా మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో చైతన్య గారు, నమస్తే. చిన్న పిల్లలలో కూడా ఏదో ఒక నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి స్కూల్కి వెళ్ళే పిల్లలు బ్యాగులు మోసి మోసి స్పైన్ అరిగిపోతుంది అని పెద్దలు తిడుతున్న సిచ్యువేషన్ నుంచి ఇలాంటివన్నీ చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటున్నాం కదా. ఎందుకండి బోన్ హెల్త్ ఆర్ ఈ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం మనం? ఒకటి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఒకటి జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ జంక్ ఫుడ్ తినటం వల్ల ఈ బాడీలో చేంజెస్ కానీ బోన్స్ యొక్క స్ట్రెంత్ తగ్గించడం కానీ ఇవి చాలా వరకు ఇవి ఎఫెక్ట్ చేస్తుంటాయి. ప్రాపర్ ఎక్సర్సైజెస్ అండ్ స్పోర్ట్స్ స్లాప్ అవటం వల్ల కూడా ఈ పెయిన్స్ అనేవి కానీ ఈ మజిల్స్ అనేవి వీక్ అయిపోయి దాని వల్ల కూడా పెయిన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. బ్యాగ్స్ మోసి 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 ఎక్సెసివ్ వెయిట్ వల్ల కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఆర్థోస్కోపీ సర్జరీ అంటే అసలు ఏంటి, అసలు ఇది ఎవరికి చేస్తారు? అసలు ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటంటే జస్ట్ ఒక చిన్న స్కోప్ తో నీ జాయింట్ కానీ షోల్డర్ జాయింట్ లో కానీ ఎల్బోలో కానీ జస్ట్ వీల్ పాస్ ద స్కోప్ టైనీ కెమెరాతో మొత్తం లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్ని మనకి కనిపిస్తాయి అనమాట. దాన్నే మనం ఆర్థ్రోస్కోపీ అంటాం. తెలుగు భాషలో చెప్పాలంటే వీల్ కాల్ ఇట్ యాజ్ కీ హోల్ సర్జరీ అనమాట. ఈ లోపల ఉన్న లెగిమెంట్స్ కానీ ఈ మెనిస్కస్ కానీ ఈ ఇంకేదైనా ప్యాథాలజీ ఉన్న అనేది మనకి ఆర్థ్రోస్కోపీలో క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ ఆర్థోస్కోపీ అనేది ఓన్లీ టు ఐడెంటిఫై వాట్ ది పెథాలజీ ఇస్, అంతవరకేనా? అండ్ ఐడెంటిఫై అండ్ ట్రీట్ ద కాజ్. ట్రీట్ ద కాజ్. ఓకే. అబ్డామినల్ సర్జరీస్ కి లాప్రోస్కోపీ అనేది ఎట్లా అంటామో ఇన్ ద సేమ్ వే జాయింట్ లో వేస్తున్నాం కాబట్టి మనం ఆర్థ్రోస్కోపీ అంటాం అనమాట. చాలా మంది భయపడుతుంటారు, ఎందుకంటే అక్కడ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అమ్మో ఏంటో. అసలు ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది కంప్లీట్లీ సేఫ్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బ్లడ్లెస్ ఫీల్డ్ అనమాట. అండ్ పేషెంట్ ఈస్ కంప్లీట్లీ అవేక్ డ్యూరింగ్ ద సర్జరీ. నేనైతే అసలు పేషెంట్ కి సర్జరీ చూపిస్తానే చేస్తా ఉంటాను మోస్ట్ ఆఫ్ ది. ఎందుకంటే బ్లడ్లెస్ ఫీల్డ్ కాబట్టి పేషెంట్ కూడా అసలు భయపడరు. జస్ట్ వాళ్ళ నీ జాయింట్ టీవీలో కనిపిస్తా ఉంటది, దిస్ ఇస్ ద ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాం అనమాట. సో యూజువల్ గా ఎలాంటి సినారియోస్ లో ఈ సర్జరీ సజెస్టెడ్ అండి? ఇది వరకు ఓన్లీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే ఈ ఏసీఎల్ టేర్స్, మెనిస్కల్ టేర్స్ అనేవి వస్తాయి అనేది ఒక చిన్న అపోహ ఉంది. బట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే కాదు, మామూలు వాళ్ళలో కూడా పడినప్పుడు కానీ ట్విస్టింగ్ ఇంజురీస్, బైక్ మీద నుంచి పట్టడం కానీ దీని వల్ల కూడా ఈ ఏసీఎల్ అండ్ మెనిస్కస్ టేర్స్ అవుతాయి అనమాట. అసలు ఏంటి ఏసీఎల్ అంటే, మోకాలు విషయానికి వస్తే తొడకండరం నుంచి వచ్చే ఎముక, కాలు దాంట్లో నుంచి వచ్చే ఎముక, ఈ రెండు మొత్తం కలిపి నీ జాయింట్ అంటాం అనమాట. ఈ నీ జాయింట్లో మెయిన్గా 4 లెగిమెంట్స్ ఉంటాయి. ఏసీఎల్ అంటే ముందుండే లెగిమెంట్, నెక్స్ట్ పీసీఎల్ అంటే వెనకుండే లెగిమెంట్, ఎల్సీఎల్ అండ్ ఎంసీఎల్ ఈ రెండు సైడ్ ఉండే లెగిమెంట్. వీటితో పాటు 2 కుషన్స్ ఉంటాయి అనమాట, మెనిస్కస్ అంటాం. ఈ మెనిస్కస్ షాక్ అబ్జార్బర్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. మీడియల్ మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్ అంటాం. మనకి మోస్ట్ కామన్గా స్పోర్ట్స్లో కానీ మేబీ బైక్ ఇంజురీస్ కానీ పడినప్పుడు కానీ మోస్ట్ కామన్గా ఇంజూరీ అయ్యే లెగిమెంట్ ఏసీఎల్ లెగిమెంట్ అనమాట. దీన్ని యాంటీరియర్ క్రూషియేట్ లెగిమెంట్ అంటాం. ఈ ఏసీఎల్ లెగిమెంట్ ఇంజూరీ అయినప్పుడు మోకాల్లో పట్టు కోల్పోతుంది అనమాట. ఫాస్ట్గా స్టెప్స్ దిగాలన్నా, ఫాస్ట్గా నడవాలన్నా కాలు జర్క్ వచ్చినట్టు, పట్టు లేనట్టు, పడిపోతానేమో అన్నట్లు ఉంటుంది అనమాట. ఎట్లా గుర్తిస్తామంటే ఇది మెయిన్ సిమ్టమ్. అండ్ పడినప్పుడు ఒక చిన్న పాప్ సౌండ్ వస్తుంది, ఆడిబుల్ క్లిక్ ఉంటుంది, పాప్ సౌండ్ వస్తుంది. అండ్ ఇన్స్టెబిలిటీ, పట్టు ఉండదు మోకాల్లో. ఈ ఏసీఎల్ లెగిమ్ కానీ వెనకాల పీసీఎల్ కానీ ఇది ఏదైనా కానీ ఒక్కసారి ఆ పట్టు లేకపోవటం మెయిన్ సిమ్టమ్స్ అనమాట. సో ఏసీఎల్ అనేది కాళ్ళకే ఉంటుంది, మోకాళ్ళకే ఉంటుంది. సో అది ఎలా డ్యామేజ్ అవుతుంది సార్? అంటే పడినప్పుడు, ఇంజరీ అయినప్పుడు? కాంటాక్ట్ ఇంజరీ, నాన్ కాంటాక్ట్ ఇంజరీ రెండూ ఉంటాయి. స్పోర్ట్స్ ఆడేటప్పుడు మోస్ట్ కామన్ గా మనకి క్రికెట్ లో చూసినప్పుడు అయితే నడిచేటప్పుడు సడన్ గా కాల్ ట్విస్ట్ అయిపోవటం కానీ, ఇంకా డైరెక్ట్ ఇంజురీస్ అయితే ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ లో ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ కాంటాక్ట్ ఇంజురీస్ ఉంటాయి వాళ్ళకి, రగ్బీ అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్ లో. రీసెంట్గా మనకి చూసుకుంటే మన క్రికెటర్స్ అందరూ ఏసీఎల్, మోస్ట్ ఆఫ్ ది క్రికెటర్స్ ఏసీఎల్ ఇంజురీస్ అయిన వాళ్ళే. ధోని, రోహిత్ శర్మ, ఆశీష్ నెహ్రా వీళ్ళందరూ ఏసీఎల్ అండ్ మెనిస్కల్ టేర్ అయిన వాళ్ళే. అది ఏజ్ రిలేటెడ్ ఏమన్నా డ్యామేజ్ అయ్యే స్కోప్ ఉంటుందా ఏసీఎల్? ఏసీఎల్ ఏజ్ రిలేటెడ్ అంటే మోస్ట్ కామన్ గా ఈ యంగ్ ఇండివిజువల్స్ లోనే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ కొంచెం ఈ పిల్లలు కూడా స్పోర్ట్స్ ఎక్కువ, ఈ స్కేటింగ్ వీటిల్లో మోస్ట్ కామన్ గా చూస్తుంటాం ఈ ఏసీఎల్ టేర్స్. సడన్ గా వెళ్ళి ట్విస్ట్ అయిపోయి పడిపోవటం,
పీడియాట్రిక్ దాంట్లో కూడా ఏసీఎల్ టేర్స్ ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. సో ఏసీఎల్ టేర్ అయింది సార్, ఇప్పుడు మీరు దానికి సర్జరీ పర్ఫామ్ చేస్తారని అనుకుందాం. ఆ సర్జరీ రిలేటెడ్ చెప్పండి, అక్కడే టెన్షన్ అంతా. అది చాలా పెద్ద ప్రొసీజరా, ఆర్ సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది, అండ్ తిరిగి వాళ్ళు నార్మల్ గా నడిచి వాళ్ళ పనులు చేసుకోవచ్చా? వాట్ ఈస్ ద స్టఫ్ రిలేటెడ్ టు దట్? ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇట్స్ ప్యూర్ గా కంప్లీట్లీ ఆర్థ్రోస్కోపీ ద్వారానే చేస్తాం. ఇట్స్ కంప్లీట్లీ ఆర్థ్రోస్కోపీ, అంటే జస్ట్ ఒక 3 holes ఉంటాయి అంతే అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న సర్జరీ అండ్ ఇట్స్ కంప్లీట్లీ బ్లడ్లెస్ సర్జరీ. అండ్ రికవరీ కూడా ఓన్లీ ఏసీఎల్ అయితే విత్ ఇన్ 4 to 6 weeks లో రికవర్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఏసీఎల్ తో పాటు మెనిస్కస్ కూడా టేర్ ఉంటుంది. ఏసీఎల్ తో పాటు ఆ మెనిస్కస్ రిపేర్ చేస్తేనే ఇంకొంచెం రికవరీ టైం పడుతుంది. ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ మళ్ళీ స్పోర్ట్స్ కి వెళ్ళాలనుకుంటే 5 to 6 months లో కంప్లీట్ గా మళ్ళీ స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ కానీ మెనిస్కస్ కానీ ఇది చేస్తే దే కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్ నార్మల్లీ. ఒకసారి డ్యామేజ్ అయింది కాబట్టి తిరిగి మళ్ళీ డ్యామేజ్ అయితే ఇంకా అసలు కష్టం అట్లా ఏమైనా ఉంటుంది, ఆర్ దే ఆర్ ప్రోన్ టు గెట్ డ్యామేజ్ ఈజీలీ అట్లా ఏమైనా ఉంటుంది? లేదు, మళ్ళీ ఏదన్నా ఇంజురీ అయ్యి ఇందాక చెప్పినట్టు కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్ ఇంజురీ స్పోర్ట్స్ లో మళ్ళీ ఏదన్నా ఇంజురీ అయితే తప్ప మామూలుగా అయితే సూపర్ ఫైన్, నో ప్రాబ్లం. ఇందాక చెప్పినట్టు మన క్రికెటర్స్ అందరూ దే హావ్ బీన్ త్రూ దిస్ ఫేజ్ ఓన్లీ. అందరికి ఈ ఏసీఎల్ టేర్ ఇట్లా అయిన వాళ్ళే. మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అని అంటే, అమ్మ బాబోయ్ అని అనిపిస్తుంది, పక్కనోడికి అయిందిగా పర్లేదులే అయితే అని మళ్ళీ మనమే రిలాక్స్ అవుతుంటాం. బట్ ఎనీవేస్, సో ఏసీఎల్ సర్జరీ కానీ ఈ మెనిస్కస్ టేర్ దీనికి రిలేటెడ్ సర్జరీ కానీ ఇది మీరు ఆర్థోస్కోపీ ద్వారా చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. అండ్ తిరిగి వాళ్ళు వెరీ నార్మల్ గా దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ నార్మల్సీ వెరీ సూన్. 100%. గాట్ ఇట్ సార్. సో కాళ్ళకి సంబంధించి కొంత క్లారిటీ వచ్చింది, అర్థమవుతుంది. కమింగ్ టు ది షోల్డర్ పెయిన్, ఐ వుడ్ లైక్ టు రిటాలియేట్ విత్ యూ. ఒక ఇన్సిడెంట్ నా ఫ్రెండ్ రిపోర్ట్ చేసింది, అది మీకు చెప్తాను. యోగా చేస్తున్నప్పుడు సడన్లీ షీ స్టార్టెడ్ ఫీలింగ్ దిస్ షోల్డర్ పెయిన్. సో షోల్డర్ పెయిన్ వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే షీఈ్ అరౌండ్ 40+ ఆర్ సంథింగ్. సో డాక్టర్ చెప్పింది ఏంటంటే, అంటే ఆ మెడికల్ టర్మినాలజీ, మెడికల్ నాలెడ్జ్ ఏంటో నాకు ప్రాపర్గా రెసిప్రికేట్ చేయలేదు, నేను మీకు జస్ట్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. స్క్రీన్ మీద చూస్తూ స్కాన్ చూస్తూ డాక్టర్ షోల్డర్ లోకి ఇంజెక్షన్ చేశారు, నొప్పి తగ్గిపోయింది, కానీ మళ్ళీ వస్తుంది అని చెప్పారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అప్పటి నుంచి యోగా మానేసింది. అసలు వాట్ ఈస్ దిస్ షోల్డర్ పెయిన్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి? షోల్డర్ పెయిన్స్ లో చాలా రకాలు ఉన్నాయి. ఇంజురీ వల్ల వచ్చిందా, లేదంటే డీజనరేటివ్ వల్ల వచ్చిందా, రిపిటేటివ్ ట్రామా వల్ల వచ్చిందా అనేది చాలా రకాలు ఉంటాయి షోల్డర్ పెయిన్. రీసెంట్ గా చూసుకుంటే ఇండియన్ సినారియాలో షోల్డర్ పెయిన్ ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ 20% ఉంది. షోల్డర్ పెయిన్ ఇన్సిడెన్స్ ఈజ్ వెరీ మోర్. ఒకప్పుడు పని చేయటం కానీ దీనివల్ల తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ దీనివల్ల ఈ షోల్డర్ ప్యాథాలజీ ఇంక్రీజ్ అయిందని చెప్పవచ్చు. ఇందాక మీరు అడిగింది ఆమెకి సడన్ గా ఇంజెక్షన్ చేశారు ఏంటంటే, ఒక్కసారి ఏంటంటే సడన్ గా ఆ మైక్రో ట్రామా అంటాం. ఆ యోగా చేసినప్పుడు కానీ ఏదన్నా చేసినప్పుడు మైక్రో ట్రామా అవుతుంటది ఈ షోల్డర్ లో. సుప్రాస్పెనేటస్, ఇన్ఫ్రాస్పెనేటస్ అని చిన్న చిన్న లెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట, టెండాన్స్. వాటికి మైక్రోటేర్స్ అయినప్పుడు సడన్ పెయిన్, ఆన్సెట్ ఆఫ్ పెయిన్ వస్తుంది. ఆవిడకి ఏం చేసి ఉండొచ్చు అంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా ఒక చిన్న ఇంజెక్షన్ చేసి ఉండొచ్చు, స్టెరాయిడ్ ఇంజెక్షన్. ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో తగ్గిపోయి తిరిగి మళ్ళీ తన రెగ్యులర్ యాక్టివిటీస్ ని రెజ్యూమ్ చేయొచ్చా? రెగ్యులర్ యాక్టివిటీస్ ని రెజ్యూమ్ చేయొచ్చు. మళ్ళీ టేర్ అవ్వదా అంటే మనం అది చెప్పలేము. మళ్ళీ ఏదన్నా ఇంజురీ అయ్యి ఏదన్నా మైక్రో ట్రామా గానీ అయితే మళ్ళీ టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.